వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి 8 మార్క్స్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఇఫ్ tan x ఈక్వల్ టు 3/4 పై ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 3π/2 అంటే మనకిచ్చిన ఈ ఎక్స్ వాల్యూ పైకి 3π/2కి మధ్యలో ఉంటుంది. సో అప్పుడు ఎక్స్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x/2 cos x/2 అండ్ tan x/2. సో నేను ఈ సమ్ చెప్తూ మీకు మధ్యలో హాఫ్ థీటా ఫార్ములాస్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, గివెన్ దట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు? tan x ఈక్వల్ టు 3/4 అండ్ అలాగే ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, అది మాత్రం మెన్షన్ చేసాం. నెక్స్ట్ వీ హ్యావ్ మనకు ఒక ఫార్ములా తెలిసి ఏంటది? సెకండ్ x ఈక్వల్ టు √1 + tan²x. కానీ ఇక్కడ మైనస్ తీసుకున్నాం. ఎందుకని? ఎక్స్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది? థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. సో థర్డ్ క్వాడ్రంట్లో సెకండ్ ఎక్స్ వాల్యూ ఎంత? నెగిటివ్. సో మైనస్ ఆఫ్ √1 + tan²x. సో ఇక్కడ మనం ఫార్ములాలో tan x ప్లేస్లో 3/4ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఈక్వల్ టు మైనస్ √1 + 3/4 హోల్ స్క్వేర్. 3² ఈజ్ 9, 4² ఈజ్ 16. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనం 16 + 9/16. సో ఇట్స్ మైనస్ √25/16. 25 అంటే 5², 16 మీన్స్ 4². సో సెకండ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -5/4. ఇప్పుడు మనం cos x ఫైండ్ అవుట్ చేద్దాం. cos x ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాం? 1/second x కదా. సో ఇట్స్ 1/second x. సో దీన్ని రివర్స్ చేయాలి మనం, -4/5. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? sin x/2, cos x/2 అండ్ tan x/2 అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో sin² x/2 ఈక్వల్ టు 1 - cos x/2. హాఫ్ థీటా ఫార్ములాస్ అనేవి ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ టైం ఈ హాఫ్ థీటా ఫార్ములాస్ వింటున్నట్టయితే కనుక కామెంట్ చేయండి. sin² θ ఈక్వల్ టు 1 - cos 2θ/2. 1 - cos 2θ/2. సో ఇప్పుడు మనకి θ/2 కదా కావాలి. sin² θ/2 ఈక్వల్ టు 1 - cos θ/2. cos² θ/2 ఈక్వల్ టు ఇక్కడ మనకి సైన్కి మైనస్ వచ్చింది, కాస్కి ప్లస్ వస్తుంది అండ్ అలాగే ఆర్హెచ్ఎస్లో కూడా కాసే ఉంటుంది. 1 + cos θ/2. tan² θ/2 ఈక్వల్ టు మేడం టాన్కి కూడా ఫార్ములా కావాలా? sin/cos రాసేస్తాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే రాస్తామమ్మ. 1 - cos θ/2, 1 + cos θ/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది ఇక్కడ? 1 - cos θ/1 + cos θ. ఓకేనా? ఇప్పుడు సో మనం sin² θ/2 కదా చేస్తున్నాము, 1 - cos θ/2. సో ఇప్పుడు నాకు cos θ వాల్యూ కదా కావాలి. అందుకే ఫస్ట్ నేను సెకండ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి cos x అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం cos x వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. -4/5. మైనస్ ఇంటూ మైనస్ ఇట్స్ ప్లస్. 1 + 4/5/2. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 5 + 4 9/2. ఇక్కడ డినామినేటర్లో ఆల్రెడీ 2 ఉంది మనకి, 5 కూడా డినామినేటర్లోకి వస్తుంది. సో 5 2s are 10. ఇట్స్ 9/10. దేని వాల్యూ ఇది? sin² x/2 వాల్యూ. కానీ మనకి sin x/2 కదా కావాలి. సో sin x/2 ఈక్వల్ టు √9 అంటే ఎంత? 3/√10. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకి మేడం ఇక్కడ మీరు పై కదా మనకి క్వశ్చన్లో ఇచ్చింది అండ్ అలాగే ఇక్కడ 3π/2 క్వశ్చన్లో మనకి మెన్షన్ చేసిన వాల్యూ. సో పై 3π/2. మీరెందుకు π/2 తీసుకున్నారు? అవును, క్వశ్చన్లో మెన్షన్ చేసిన వాల్యూ ఎక్కడేంటి? మిడిల్లో ఎక్స్ ఇచ్చారు కదా. కానీ మనమే దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం? x/2. సో అంటే π/2 x/2 3π/ ఆల్రెడీ 2 ఉంది, 2 × 2 4. ఓకే, ఇప్పుడు x/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. అర్థమైందా? ఇక్కడ మనం ఏం చేసామో ప్రతి దానికి డినామినేటర్లో 2 అనేది మల్టిప్లికేషన్ చేసాం. ఓకేనా? cos² x/2 అందరు సమ్ మొత్తం కరెక్ట్ చేస్తారు, ఈ తీటా తీసుకోవడం రాంగ్ చేసేస్తారు. దీనివల్ల ఏంటంటే నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఓకేనా? సో జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ cos² x/2 ఫార్ములా ఆల్రెడీ చెప్పాను కదా, ఏంటి? 1 + cos x/2. సో 1 ప్లస్ ఆల్రెడీ cos x వాల్యూ ఎంత? -4/5. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఇట్స్ 5 - 4/5 × 2. సో ఇట్స్ 1/10. cos x/2 ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ మనకి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ని ఆర్హెచ్ఎస్కి చేంజ్ చేస్తే ఏమవుతుంది? అది రూట్. మేడం మరి ఇక్కడ +1 ఉంది, మీరు -1 ఎందుకు తీసుకున్నారు? x/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ నెగిటివా పాజిటివా? ఆల్ సిల్వర్ టీ కప్స్ గుర్తొస్తుందా? ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఇక్కడ సైన్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని నెగిటివ్. సో ఇక్కడ నాకు x/2 ఎక్కడ ఉంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి నెగిటివ్. సో -1/√10. నెక్స్ట్ tan x/2 కావాలి. tan x/2 ఈక్వల్ టు sin x/2/cos x/2. tan x/2 వాల్యూ కోసం మనకి sin x/2 వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాము, √3/10.
కాస్ ఎక్స్ బై 2 వాల్యూ -1/√10. √10 క్యాన్సిల్, 3/-1 అంటే ఇట్స్ -3. ఓకేనా, అర్థమైందని అనుకుంటాను. ఇంకా డౌట్స్ ఉన్నా వేరే సమ్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan π/8. సో ఇప్పుడు మనం tan π/8 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి tan 2x ఫార్ములా తెలుసు. ఏంటి ఇప్పుడు 2x ఫార్ములాస్ కూడా చెప్పాలా? నెక్స్ట్ షార్ట్లో 2x ఫార్ములాస్ అన్నీ రాస్తాను. ఓకేనా, tan 2x = 2 tan x/1 - tan square x. ఓకేనా, నీకు ఫార్ములా రానట్టయితే కనుక ఇప్పుడు నేర్చుకో, నో ప్రాబ్లం. నేను సమ్ నీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. tan 2x = 2 tan x/1 - tan square x. లెట్ x = π/8. ఇక్కడ మనకి తీటా వాల్యూ ఏమి ఇచ్చారు? π/8 కదా, π/8. ఇప్పుడు tan 2 × π/8. tan 2 × x ప్లస్లో ఎవరిని తీసుకున్నాం మనం? π/8 = 2 tan π/8/1 - tan square π/8. ఈ 2 టేబుల్ 8ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కదా, సో ఇట్స్ tan π/4. tan π/4 = 2 tan π/8/1 - tan square π/8. లెట్ y = ఇప్పుడు మనం y అనే ఒక కొత్త వేరియబుల్ని తీసుకున్నాము, tan π/8. సో ఇక్కడ ఉన్న ఈ tan π/2 మొత్తాన్ని ఏమంటున్నాం మనం? y తీసుకుంటున్నాం. సో tan π/4 వాల్యూ ఎంత? 1. tan 45 ఎంత? 1 కదా, = ఇదంతా y తీసుకున్నాను కాబట్టి 2y/1 - y². క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 1 - y² = 2y. ఇప్పుడు ఈ 1 - y²ని RHSకి చేంజ్ చేస్తున్నా, 2yని LHSకి తీసుకురావడం కాదు. సో ఇట్స్ y² + 2y - 1 = 0. సో y = -2 ± మేడం ఇది ఎలా వచ్చింది? ఒకసారి చూడండి. -b ± √b² - 4ac/2a. ఈ ఫార్ములాలో y = -2 ± √b అంటే 2y కదా, 2² - 4 × a అంటే 1, c అంటే -1/2 × a అంటే 1, 2a. ఈ ఫార్ములాలో తీసుకున్నాం. -b ± √b² - 4ac/2a. సో ఇక్కడ మనకి 2² వాల్యూ 4 -4 × -1 +4/2. -2 ± √8. √8ని ఎలా రాసుకోవచ్చు మనం? √4 × 2 అంటే ఇదేమవుతుంది? 2 × √2. సో √8 ప్లేస్లో 2 × √2 రాసుకుని 2ని కామన్ తీసుకుంటే -1 ± √2/2. 2 క్యాన్సిల్, ఇట్స్ -1 ± √2. ఈ మైనస్ ఉన్నది మనం అంటే కొంచెం ఈజీగా ఉండడం కోసం +or-√2 - 1. π/8 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. సో ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో tan వాల్యూ పాజిటివా నెగిటివా? పాజిటివ్. సో పాజిటివ్ కాబట్టి ఏం తీసుకుంటాం మనం? +√2 - 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక నా స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.